హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి రజనీకాంత్ కథానాయకుడిగా, కినేని నాగార్జున ప్రతినాయకుడిగా నటించిన తాజా చిత్రం కూలీ. లోకేష్ కనకరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్ స్పీడ్ అందుకున్నాయి. ఇటీవలే చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు పాల్గొన్నారు. తనకు కొత్తదనం అంటే ఎల్లప్పుడూ ఇష్టమని, సెట్స్ లోకి వెళ్లిన తర్వాత బోర్ కొట్టకుండా ఏదైనా కొత్త ట్రై చేస్తూ ఉండాలని నాగి సందర్భంగా అన్నారు. నాగార్జున గారు మాట్లాడుతూ, తాను నిన్న పెళ్లాడతా సినిమా చేసిన వెంటనే అన్నమయ్య సినిమా చేశారని, ఆ టైంలో ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారని చాలా మంది డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశారట. కానీ కొత్తదనం అంటే తనకెంతో ఇష్టమని, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలని, సెట్స్ కి వెళ్లిన తర్వాత బోర్ కొట్టకుండా ఆ ప్రయత్నంలోనే ఇంతకాలం ఉన్నారని, అలాగే చేస్తూ వచ్చారని, అప్పుడప్పుడు దెబ్బలు కూడా తిన్నారని చెప్పారు. మంచి విజయాలను సాధించి ఇప్పటి వరకు జర్నీ అంతా చాలా బాగుందని చెప్పారు. ఒక రోజు లోకేష్ ఇంటికి వచ్చి, మీరు విలన్ గా చేస్తారంటే మీకు స్టోరీ చెప్తా, లేదంటే సినిమా కబుర్లు చెప్పుకొని టీ తాగి వెళ్ళిపోతా అని చెప్పారట. తనకు లోకేష్ అంటే చాలా ఇష్టమని, అతను తీసిన సినిమాలన్నీ చూశారంట. ముఖ్యంగా ఖైదీ విక్రమ్ తన ఫేవరెట్ మూవీస్ అని నాగార్జున చెప్పారు. ఖైదీ చూసినప్పటి నుంచే లోకేష్ తో ఎలా అయినా పని చేయాలనుకున్నారట. ఇటువంటి దర్శకుడితో ఎప్పుడు పని చేస్తానని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవారట. ఆ కోరికే లోకేష్ ని తన దగ్గరకు తీసుకొచ్చిందని అన్నారు. కొత్త ట్రై చేయడం అనుకుంటున్నా, కథ చెప్పమని లోకితో అన్నాను. కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంట. కథ విన్న వెంటనే రజనీ గారు ఈ కథ చేయడానికి ఒప్పుకున్నారా అని అడిగారట. ఎందుకంటే తాను చెప్పిన రోల్ చాలా డైనమిక్ గా ఉంది, ఆల్మోస్ట్ హీరో లాగే ఉందని అన్నారు. వైజాగ్ లో షూటింగ్ చేసిన వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారట. అది చూసి మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపించిందని నాకు చెప్పారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.